గైస్ వెల్కమ్ టు సిద్ధి బ్రెంచర్స్. ఆల్రెడీ మనం క్లాస్ 1లో డిస్కస్ చేసాం నెంబర్ ఆఫ్ స్క్వేర్ బాక్స్ ఎన్ని ఉంటాయి అనేది. ఆల్రెడీ మీకు చెప్పాను 64 స్క్వేర్ బాక్స్ అని చెప్పాను. ఆ క్లాస్ విన్న వాళ్ళు ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఆ క్లాస్ వినండి. టుడే క్లాస్ 2 స్టార్ట్ చేద్దాం. ఓకే, యా లెట్స్ గో. ఓకే గైస్, ఆల్రెడీ మీకు నేను స్క్వేర్ బాక్స్ ఎన్ని ఉంటాయని ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో చెప్పాను కదా. టోటల్ 64 స్క్వేర్ బాక్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఇది ఒక స్క్వేర్ బాక్స్, టోటల్ 64 ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్లీ చాలామంది గేమ్ ఆడే వాళ్ళంతా ఏదో నార్మల్గా బోర్డు ఉంది కదా, జస్ట్ అరేంజ్ చేసుకొని ఆడేస్తారు అంతే. అసలు ఆ బోర్డుకి యాక్చువల్గా ఈ 4 స్క్వేర్స్ ఉంటాయి, 4 సైడ్స్. ఈ 4 సైడ్స్లో అసలు ఎటువైపు గేమ్ ఆడాలనేది ఎవరికీ తెలియదు. యాక్చువల్గా ఏంటంటే మనం ఎప్పుడు కూడా మన రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్ సైడ్ అనేది ఎప్పుడు కూడా బోర్డు కలర్ అనేది కంపల్సరీ వైట్ కలర్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఎవరైతే మీతో ఆడుతున్నారో మీ అపోనెంట్ కూడా వైట్ బాక్స్ మాత్రమే ఉండాలి రైట్ హ్యాండ్ సైడ్, మీకు కూడా రైట్ హ్యాండ్ సైడ్ వైట్ కలర్ మాత్రమే ఉండాలి. చాలామంది అది చూసుకోక సమ్టైమ్స్ ఇలా ఆడేస్తూ ఉంటారు. ఇక్కడ మీకు మీకు అర్థమైంది కదా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి 64 స్క్వేర్ బాక్సెస్ ఉంటాయి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మన రైట్ హ్యాండ్ సైడ్ ఎప్పుడు కూడా బోర్డ్ కలర్ వైట్ కలర్ మాత్రమే ఉండాలి. మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ రైట్ హ్యాండ్ సైడ్ మాత్రమే చెక్ చేసుకోండి. మీకు వైట్ కలర్ ఉండాలి. ఎవరైతే మీతో గేమ్ ఆడతారో వాళ్ళని మీ అపోనెంట్ అంటారు, వాళ్ళకు కూడా రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ బోర్డ్ కలర్ వైట్ కలర్ మాత్రమే ఉండాలి. ఓకే, yeah, in the next class we will discuss about names. Okay, yeah, thank you. ప్లీజ్ మీకు కనుక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్.